ఏ ఊరుకోండి మీరు. అయ్య బాబోయ్! ఇంతమంది లోకంలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతమంది ఉండంగానే లక్ష్మమ్మ మీ దగ్గరికి వస్తాను. మీ రూమ్ లోకే ఉంటాను అంటే ఎందుకంటాడు? ఒక అదే అబ్బాయి మళ్ళీ ఉన్నాడు. పొట్టోడు. ఇక బడేల అవ్వ! రాజా ఉన్నాడు. ఛే, ఛే, అదే ఛే. మళ్ళీ ఆ! పొట్టోడు. ఛీ, ఛీ, ఛీ. అది కూడా పొట్టోడు. చిన్న పిల్లోడండి అబ్బా. మీరు మళ్ళీ చూసాంలే, అలా మేము చూసాక చూసాంలే అలా కానీ అనుకోండి మీరు. తెలుసా? పిల్లగాడు చిన్నోడే కావచ్చు. లేదండి. అది పెద్దగా ఉండొచ్చు. అదే. ఏమండి అంటే విశాలమైన హృదయం. విశాలమైన హృదయం. నాకు తోడు కావాలంటే నాకు తగ్గవాడిని ఏరుకుంటానండి. అంటే మీకు వాళ్ళని ఎట్లా కోరుకుంటాను. పొట్టోడు వద్దా? చిన్నోడైతే బాబోయ్. డౌట్ ఆ? రాదు. మీరు అలా శకునాలు మాట్లాడొద్దు. కొన్ని పెట్టుకోండి. ఓకే. ఎప్పుడు మీరు జాయిన్ శకునం అవుతారు మాట్లాడండి. మరి? మీరు ఎప్పుడు- పెట్టుకోండి, రేపు పెట్టుకోండి. 5, 6 తారీఖులు జాయిన్ అవుతాడు అన్నాడు. ఓ, ఈ పాటికి 5-10 మందికి చెప్పానండి నేను. ఏమని? ఉప్పల బాలుకి చెప్పాను, సత్యాకి చెప్పాను, ఇంకో సాయికి చెప్పాను, ఈ మహానుభావుడికి చెప్పాను, ఏం అందరికి చెప్పారు? చెప్పేసాను. కుర్రోడ్ని అదే, ఉంచుకుంటున్నా అని చెప్పి. చూసారా? ఓ, మరి మీరు రూమ్ లోకి ఎవరు ఉంచుకుంటారని వచ్చేస్తుంది రోజు ఏమో ఒకటే. మరి ఎవరు వస్తున్నారు, మరి ఎవరు నేను ఉంచుకున్నాను ఏమో మరి చెప్పండి. చెప్తున్నారు కదా అందరూ ఫోన్ చెప్పండి, చేసి. అలా మాట్లాడుకోండి. ఇన్నాళ్ళకి ఏదో చూసారా, room secret- లో- దొరకదు. దొరికిండు. సీక్రెట్ తెలిసిపోయిందని చెప్పి రూమ్ నేను కట్టుకోలేక పాపం ఆయన 3,000 నేను 3,000 అని మాట్లాడుకుంటే ఆయన 1000 పెంచాడు. 1000 వద్దమ్మా నేను చూస్తాను, ఎక్కడ మనకు తగ్గ రూమ్ చూస్తాను ఆంటీ గారు అన్నాడు. అమ్మ చూడు, ఓకే 2 నెలలు అడ్వాన్స్ ఉన్నది, అడ్వాన్స్ అయిపోయేలాగా ఉండమన్నాడు. నువ్వు అడ్వాన్స్ ఇవ్వనన్నాడండి ఆయన. ఇదే ఇంకో నేను ఒక మాట చెప్పాలా, అక్కడ ఇంటి ఓనర్ కి మీరు నచ్చిర్రు. ఈ అయిపో- పొట్టోడికి ఏమన్నా ఆయన ఎంత వయసు చెప్పండి, 80 సంవత్సరాలు అడగండి. 80 అయితే ఏంది లేదా? 10 ఏళ్ళు తేడా ఆ, తప్పండి. కవర్ అయిపోతుంది. నేను అనేది చెప్తా వినండి. మీరు చెప్పిన దాంట్లోనే ఆయన ఏమన్నాడు? ఉమ్. లక్ష్మమ్మ మీరేమన్నారు? ఓనర్ గారు కేక్ వేసారు. ఏమని వేసారు? మాకు ఒక అబ్బాయి వస్తున్నాడు, ఆ దాంట్లో ఉంటే నన్ను చూపెట్టాలి, అప్పటివరకు దించొద్దని అన్నాడు. అయ్ అంటే అక్కడ మీ మనసు కర్మ. ఉన్నట్టే కదా. పాపకి వెళ్తే పుని మీద ఆ ఓనర్ ఏమనుకున్నాడంటే అవసరం నాకంటే అంటారా? పోటుగాడు ఎవరబ్బా పొట్టోడు ఎవరిని అబ్బబ్బబ్బబ్బ. చూసేదాకా అన్నాడు. అయిపోయిన తర్వాత ఈ పొట్టోడికి ఎవరు దొరకనట్టు, అబ్బాయిలు నేను దొరకనట్టు. తింగరముండే చెప్పానండి బాబు ఈ డైలాగ్ మీ ముందు. అమ్మో ఆ, మీకు నమస్కారం. అబ్బా చేస్తేనేమో ఏం లేదు కానీ లేదు. చెప్తేనే వచ్చింది కసి. లేదు. మీకు ముందు బోల్డ్ రోల్స్ వస్తాయి చూడండి. ఆహా. ఏమని వస్తాయి? రోల్స్ ఏం వచ్చినా నేను ఏం పట్టించుకోను. కుర్రోడ్ని ఉంచుకున్నా ఓహో. బడేలు రాని. మరే మీరే అనేసారు కదా ఇక్కడ. నేనే బడేల్ చెప్తున్నా రాజా కదా. ఉంచుకున్నది బడేల్ రాణి. ఆ, అది. అప్పుడు నేను పెడతాను అలాగా. ఓకే. ఆ. ఓకే, కానీ ఎవరు అన్నే ఉంచుకున్నారు? ఉంచుకోరు. బడేల్ రాణిని బడేల్ రాజా ఉంచుకున్నాడని పెడతానండి. మరి అంతే, నాకు కోపం వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మీకు కోపం వచ్చిందా? మరి కోపం అమ్మో, వచ్చింది. అలిగింది గుబ్బోమతి. అబ్బా అలిగింది అమ్మా, మా బడేరాని అలిగింది కోపం అయ్య వచ్చింది. బాబు చాలా తెలివి వచ్చేసిందండి మీకు. ఓకే, అంతా మీ వీడియోస్ పోలేండి, తప్పలేదు. మాట్లాడు చేయడం పర్లేదు. ఇప్పుడు ఈ జుట్టు అవును, మీరు ఎక్కడికి వెళ్తే జుట్టు బాబు నేను కత్తిరించుకోవడానికి? ఎక్కడికి వెళ్ళనండి బాబు. ఈ వేళ తలకు పోసుకోనండి షాంపూ తోటి. అంత రోజు సరదా అంటే ఈ పోసుకోరా? మహానుభావుడు ఆ. జాడేసేసుకో, ఆ గుడ్డ ముక్కలు ఎందుకు కట్టుకో. ఈ గుడ్డ ముక్కలు అంటారా? చూడండి ఎంత మంచిగా పైనుంచి కిందకున్నాయో నిజం. గుడ్డ ముక్కలు అంటే. ఇది ఎట్లుందంటే ఆ దుప్పటో లంగా తెలియట్లేదు అదే చూసారా అవుతుంది అసలు. నాకు. దుప్పటో లంగా తెలియట్లేదు ఆ. నాకు. తెలియదు ఇది గౌసినియో ఓహో, పిల్లో సో, పిల్లో సో, కవరో సో. తెలియట్లేదు నాకు. తెలుసు అందరికి. ఆ. కెమెరామెన్ తెలుసు అందరికి. ఒక్కసారి చూడండి, అది కింద నుంచి చూపెట్టండి. ఇదిగో చూడండి. కింద నుంచి చూపెట్టు. బాటేళ్ళమ్మ సీట్ అడి తిప్పు చూడలేక సత్తాను. ఏందమ్మా అది? ఎంత బాగుందండి, చూసారు కదా. ఇది మొన్న గుడ్డ ముక్కలు అంటే అండి. మొన్న జెమినీ సర్కస్ పెట్టారు ఆ. కదా. ఆహా, ఓకే ఓకే. అవును, కొంప తీసి గ్రీన్ వేసుకోలే కదా. లేదు లేదండి. ఏం కాదు, తిప్పు. అయ్యో, అయ్యో. తిప్పు. ఓకే సరే. మాదండి. మళ్ళీ అవును, ఈ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నా? అమెరికా అమెరికా నుంచి డ్రెస్. ఒక 4-5 డ్రెస్సులు పంపారు. అమెరికా పూతానా అది? ఏమండి మీరు ఏమనుకున్నా నేను చెప్పలేను. అయ్యో, నేను ఏమన్నా అమెరికా పూతానా అమెరికా అంటున్నా. పోతా అంటున్నారు. అమెరికా నుంచి నాకు కంచి తెలుసు, పంపారండి. బెనారస్ తెలుసు, అమెరికా. అమెరికా పూత అది. ఇది ఉంది కదా వ్యవసాయం, గట్ల మీద వ్యవసాయం, కలుపులు గట్ల తీసి మీద. గట్ల మీద షర్టు. ఆ. ఇదిగో ప్యాంట్ అందంగా ఉందో డైవరు ఏ డ్రైవరు? అలాగే ఉంది. అవును కానీ, అవును మీకు అమెరికాలో దోస్తులు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్? రాత్రి ఏమండి బాయ్ ఫ్రెండ్స్ లేరండి, అయ్యో, అందరూ తప్పేముందండి? లేడీస్. బాయ్ ఫ్రెండ్స్ లేరండి, లేడీసే. ఇదిగో ఈయన కూడా పలకరించారండి. అలాంటి బడేలు గారు ఎక్కడ ఉంటున్నారంటే మా పక్కనే ఉంటున్నారని చెప్పానండి. ఇట్లా చూపెట్టారా? చూపించలేదండి మాటే. నేను పుట్టి పొద్దుట మాట్లాడ చూపెట్టలేదు. లేదండి. ఓన్లీ మాట వరకే. అయితే రేపు మాట్లాడతాను 6 గంటలకు అన్నారు. 7ంటికి ఫోన్ చేశారండి. ఆహా. ఈ మహానుభావుడి గారు ఇంకా అప్పటికి లెగలేదండి. ఏం లేగలే. అయ్యో రామోయ్, నేనైతే ఏం మనిషి అడగలేదు. మనిషి మనిషియా? లెగలేదండి. అదే మీరు మనిషి చూపెట్టలేదా? మన- లేగలేదు అంటున్నారు అది కదా. లేదు, ఏం లేదు. లేగలేదు అంటున్నారు. అదే కదా. ఓరి నాయనోయ్ చాలా సరైన వచ్చేసినాయి ఇంటర్వ్యూ తెలివితేటలు. తీసుకొచ్చేవాళ్ళు. ఆ. అయిందా, బాగా అయిందా నీకు? ఓకే. నాకెందుకు అవుతుంది? నవ్వుతే తీసుకున్నాడు, ఏం తప్పు ఏమీ లేదు. తప్పే చూపించు మొత్తం. నేను నవ్వుతున్నాను అబ్బా. ఆ, అయితే మీకు నవ్వుతే రోజు 6 తీసుకున్నారు. గంటలకు ఫోన్లు వస్తాయా? అమెరికా నుంచి. అమెరికా చీప్ గా లోకల్ నుంచి ఎందుకు వస్తాయి మీకు? డైరెక్ట్ అమెరికా నుంచి కాల్. ఇప్పుడు ఇద్దరు ముఖం ముగ్గురు చూస్తే ఆంటీలు అదృష్టం ఉన్నారు. తగులుతుంది అంట అలాగే ఆ. పొద్దున్నే. 2-3 ఆంటీలు ఉన్నారు, మాట్లాడు. మీకన్నా మించిన ఆంటీలా? ఆంటీ ఓకే. కసక్క? మంచి అందగత్తులండి, ఉంటారు. మంచి అందగత్తెలు. అందగత్తులు, ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఆహా. మాట్లాడతారు. ఓకే. ఆంటీ కానీ మనకు మాత్రం రూపాయి వేయరండి. ఆహా. నాకు అదే ఆశ్చర్యం అండి. అచ్చా. మాట్లాడతారు, గంటలు మాట్లాడతారండి. ఆహా. కానీ 1 రూపాయి నేను ఆశపడను. కానీ ఇప్పుడు లేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి లక్ష్మమ్మ ఈ 2000 ఇంచుకో, 1000 ఇంచుకో అని అంటారు. అవును. ఓకే. కానీ నాకు మాత్రం ఒక పేరు వద్దండి. ఒక దేవుళ్ళు అంటే అయినా మే నెలలో ఆపదప్పుడు 2000 వేసారండి. ఆహా. ఏప్రిల్లో 2000 వేసారు. ఆహా. మరి సంక్రాంతికి
నాకు ఓ చీర పెట్టారండి ఓకే. 5,000 పెట్టి. దానికి జనాలు తెగేడ్చేస్తున్నారు. అరే ఏడ్చడం మంచి మంచి దానికి ఎండాకాలంలో కాబట్టి ఉమ్మరిస్తుంది కాబట్టి పైసలు బయటికి వేశారు. వెళ్ళరు, మీకు రేషన్ ఖర్చులు ఇస్తాను అదే. అనేసి ఇచ్చారు. జనవరి చలికాలం ఉంటది కాబట్టి చీర అబ్బబ్బా ఇచ్చారు. నా అంతే కదా అని అసలు పద్ధతిగా ఎన్ని మీరు- ఎలా చదివేశారు, ఎలా నేర్చుకున్నారు నాకు మీరు అర్థం చెప్పిన అవ్వట్లేదు. దానికి రిపీట్ అవుతున్నది. ఈ వర్షాకాలం అన్ని తడిసిపోతే నేను ఆ, అవునా మీ మొక్కనికి అందుకే ఎవరైనా పెట్టి కూడా పెట్టరు మరి. అవును కానీ మీరిద్దరు కలిసి బెలూన్స్ పలగొట్టుకోరు కదా ఆ. అప్పుడు ఎలా అనిపించింది ఫీల్ కరెంట్ బాబోయ్. అయిందా నాకు అసలు నేను అలా వద్దంటే వాళ్ళనా చేయండి అమ్మా అన్నారండి ఓనర్ గారు. అప్పుడు ఆహా. చేశాను. ఈ కర్మకాలి మహానుభావుడు పుల్ల ముక్కలు గుచ్చేసాడండి. ఎక్కడ కూర్చోండు ఎక్కడెక్కడ వచ్చాడండి, బాల్ గుచ్చాడండి. బాల్ ఇంకా ఆ, మరి. నేను అనుకున్నాను 2 బాల్స్ ఇట్లా కలుస్తున్నప్పుడు ఆ. ఎలా అనిపించింది మీకు? నాకు బాబోయ్ ఈ 8 నేను చూస్తేనే అసలు ఎవరికి మూడు రాదు. మా దరిద్రం కొద్దీ చేయవలసి వచ్చింది. ఓకే మీకన్నా 3 వచ్చిందా? నాకెందుకు వస్తుందిరా, ఆ. ఏదో గోడ గుద్దినట్టు ఉంది అంతే. అయ్యో. గోడ కుదిరినట్టుంది. ఆ, సరేలే. మీరిద్దరికి 3 ఏం రాలేదు కానీ బెలూన్ వేస్ట్ అయిపోయింది ఏమంటే మీరు కూడా అడగటం బానే ఉన్నది. అంత మంది ఉండగా ఏ మూడు వస్తుంది చెప్పండి ఎవరికైనా. అంటే మంది లేనప్పుడు ఎప్పుడైనా పోయిరా సైడ్ కి? హైరామోయ్ అసలు నేను అడగటం తప్ప. ఓరి నాయన ఏమో ఆవిడ వెళ్తే నేను మా- వెళ్ళను ఎప్పుడు. మీరే అన్నారు కదా మంది ఉన్న 3 రాదని. నేను వెళ్తానా? నేను వెళ్తాను, నువ్వు వెళ్ళవు కదా అంటున్నా. ఓహో మీరు వెళ్తారు, నేను వెళ్ళను. అంటే బడేలు రానికి సరిగ్గా కూర్చున్నారు, ఒక్క దెబ్బకి వెనక పడిపోతారు మీరు. అది పక్కన గోడ ఉంది, గోడ ఉంది, వెళ్ళిపోతాను. అలాగే. వెనకకి వెళ్ళిపోతుంది అదేనా చెప్పండి. ముందు వచ్చింది వెనకకి హై వెళ్ళిపోతుందా? రామోయ్ కర్మ. ఇంకోటి బడేలు రానికి మంది ఉంటే 3 రాదు, మంది లేకుంటే 3 వస్తుంది. ఇద్దరికి బడేలు ఓరి రానికి నాయనో మీరు అడిగారని నేను చెప్పాను నాయన. నేను ఏం అడిగానండి అంటే మంది లేనప్పుడు ఎప్పుడు అవును స్విమ్మింగ్ పూల్ లో కూడా స్విమ్ చేశారు కదా? అప్పుడు ఎవరన్నా బాయ్ ఉన్నారంటారా? లేరేమో. నేను స్వాతి నాయుడు అంతే. ఓకే. సరదాగా పైకి ఎక్కినప్పుడు మాత్రం అందరూ తెలియకుండా కెమెరాలు తీసేశారు. ఇంకెందుకు గడుగుడ్డు మీ దిగిపోయినా అందాన్ని వాళ్ళు కెమెరాలు కానీ ఇంకో బంధించారు. కోరుకున్నదండి, గోవా ఊటీ వెళ్ళాలండి. ఈ బట్టలు వేసుకొని వెళ్ళకపోయారు? ఏ బట్టలండి? అది మీ స్విమ్మింగ్ బట్టలు. ఎందుకండి ఇక్కడ నుంచి మామూలుగా అక్కడ వెళ్ళాక అవే డ్రెస్సులు. ఓ సూపర్. కానీ మరి ఎవరు దొరకట్లేదండి బాబు. అయ్యో తీసుకెళ్ళడానికా? ఒక్కసారి బడేలు రానికి గోవాకి ఇంకా ఊటీకా? ఊటీ అండి. ఊటీకి ఈ తీసుకెళ్లే 2 వాళ్ళు కోరికలు ఉన్నాయండి నాకు. బడేలు రానికి ఊటీకి గానీ గోవాకి గానీ తీసుకెళ్లి స్విమ్మింగ్ డ్రెస్ మీద తీసుకెళ్లే వాళ్ళు రాజులు ఎవరైనా ఉంటే మీరు కూడా స్విమ్మింగ్ డ్రెస్ తోని బడేలు రానితో మీరు వెళ్ళేటప్పుడు ఏం కాదండి, అక్కడికి వెళ్ళాక మా ఇష్టం మేము ఉంటాం. అయ్యో ట్రైన్ లాగిపోతాయండి, బస్సులు ఆగిపోతాయి, అవసరం అంటారా డిస్టర్బ్ చేయడం. ఓకే. అందులో బస్సులు అంటే గుర్తొచ్చినాయండి మా చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ అండి. ఇంకేంది 7,000 ఫ్రీ అండి రేపు నెలలో. ఓకే. తర్వాత నెలలో 4,000. ఓకే చూశారా? ఇల్లు స్థలం ఇచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను. ఓకే. చాలా చంద్రబాబు నాయుడు గారిని అడగొచ్చు కదా, ఏమన్నా చూడమని. మీకు చూస్తాడేమో. అంటే పెళ్లి సంబంధాలు చూస్తానికి ఎక్కారు ఆయన. తెలుసు మీకు రేట్లు ఎందుకు వస్తున్నా ఇచ్చారన్నారు పిచ్చి కదా. మాటలు నాకు తెలియగడితే నువ్వు పెళ్ళిళ్ళు పేరైన అడగాలి, లేకపోతే ఇలాంటి పెద్ద మనుషులను అడగాలి. ఆయన వీడియోలు బస్సు తీస్తున్నారు, free bus ఎవరన్నా చేశారు, చూడమని. 7,000 ఇస్తున్నారు కదా, నీకేమో చూస్తారేమో అడగపోయా. ఏమని పెళ్లి చూపులా? మీకు ఏమైనా ఉన్నదేమో చూడమని నేను నేను చెప్తాను. అడిగాను జగన్, ఏం పెట్టాడు? కింద పొల పెట్టాడు. పెట్టాడు బాగానే. అందుకే వెళ్ళిపోయాడు పైకి. అవును కానీ మీ విషయం ఏంటి? మీరు ఒంటరికి ఎట్లా పడుకుంటారు బడేలు రాజా? ఓరి నాయన, మామూలుగా ఆయన ఒంటరిగా ఎలా పడుకుంటాడండి? వేసేసుకుంటాడు, తెల్లారి వరకు లేగడండి. అమ్మా. ఈ లోపల ఏం పోనివ్వండి, ఏం కొట్టుపోనండి, ఏం దొంగలు రానివ్వండి, ఏం సామాన్లు పట్టుకోనండి, అంతే. అయ్యో. ఆహా. అంటే ఉద్దేశం ఏం చేస్తలేడా? నైట్ టైం నిద్ర రాదు, అలా పడుకుని పోతాను వేసుకుని. అచ్చా వేసుకొని పడుకో. నైట్ టెన్షన్ అంతా చూడండి, తెల్లారులు నాకు జాగారం, వాళ్ళు ఎవరుంది వీళ్ళు ఎవరుంది, 24 గంటలు ఫోన్లు. ఎవరితో మాట్లాడతాడో మరి అర్థం కాదండి మనకి. Lovers యథార్థం. ఎవరు లేరు, మరి ఎవరితో మాట్లాడతారు తెల్లవాళ్ళు? ఫ్రెండ్స్. ఒక్కసారి కొట్టి అడుగు చెప్తాను నిజంగా. వద్దులేండి బాబు, ఇలా కొడితే చచ్చిపోతాండి బాబు. ఏదో ఒకసారి చూద్దాం. నామే కేసు అడిపోతుందండి బాబు, వద్దు. ఇప్పటికే నేను 90 గొడవల్లో ఉన్నాను. ఎందుకంటే 90 వయసులో కొట్టలేదు. 90 వయసు 90 వయసు ఎలా 85 ఉంటుంది? 85 అనుకో, ఇక మాట్లాడు ఫైనల్ 80. ఇంక నన్ను ఏం చెప్పనివ్వకండి. ఒక ఎస్ఐ గారు పెట్టారు వాత చాలు, ఇంక మళ్ళీ నన్ను ఇక్కడ అన్ననివ్వకుండా మాట. ఓకే.